మీలో ఎంతమందికి గ్రీన్ బ్లడ్ గురించి తెలుసు? గ్రీన్ బ్లడ్డా? బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది. అందులో గ్రూప్స్ తెలుసు. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఇట్లా గ్రూప్స్ గురించి తెలుసు. కానీ గ్రీన్ బ్లడ్ అనుకుంటున్నారా? ఎస్, గ్రీన్ బ్లడ్ అనేది ఉంటుంది. ఇదేంటి తెలుసా? 100 రోగాలకు ఇదొక్కటే చక్కటి పరిష్కారం, చక్కటి మందు అని కూడా చెప్తున్నారు డాక్టర్స్. ఇందుకీ ఈ గ్రీన్ బ్లడ్ ఏంటి అనుకుంటున్నారా? ఇంకేం లేదు, మన ఇంట్లో ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక ఔషధం. అదే వీట్ గ్రాస్, గోధుమ గడ్డి. ఎస్, గోధుమ గడ్డిని, వీట్ గ్రాస్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో 70% క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. దాని ద్వారా మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుందన్నమాట. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ కావచ్చు, సి కావచ్చు, ఈ అండ్ కే, ఈ విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఈ గోధుమ గడ్డి రసంలో కంపల్సరీగా దొరుకుతాయని చెప్తున్నారు. అలాగే మన బాడీకి కావాల్సినటువంటి ముఖ్యమైన ఖనిజాలు పొటాషియం, అలాగే మెగ్నీషియం, కాల్షియం అండ్ బి కాంప్లెక్స్, ఇవన్నీ కూడాను ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో పుష్కలంగా లభిస్తాయంట. అట్ ద సేమ్ టైం ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అధికంగా బరువు ఉన్నవాళ్ళు, అంటే వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు డైలీ ఈ జ్యూస్ని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయంట. అలాగే మన లివర్లో ఉన్నటువంటి టాక్సిక్ కానీ, మన బాడీలో ఉన్న టాక్సిక్ కానీ, వాటన్నిటి కూడాను బయటకు పంపిస్తుంది. లివర్ను కూడాను క్యూర్ చేస్తుంది ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది. ఇది చాలా సింపుల్, మన ఇంట్లోనే మనం దీన్ని పెంచుకోవచ్చు. అంటే 1 వీక్ తర్వాత ఆ వీట్ గ్రాస్ అనేది పెరుగుతుంది కదా, 1 వీక్ తర్వాత దాన్ని కట్ చేసి జ్యూస్లా చేసుకొని దాంట్లో నిమ్మరసం, అట్ ద సేమ్ టైం హనీ కూడా వేసుకొని మనం డైలీ పరగడుపున ఆఫ్టర్ ద బ్రష్ మనం డైలీ ఒక 30 ml తీసుకుంటే చాలా 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 ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్స్ చెప్తారు.